मत बोलाएगा। अरे हट हट चल 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 शर्म है तेरे को हीरो बने का है तू एक बार बोला समझ में नहीं आया तभी शक्ल देख నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం అవును అయ్య బాబాయ్ ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారా ఏమైంది విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో మొఖం చూసుకోమన్నారా ఏమైంది మెగా స్టార్ బాసు ఆ తర్వాత పేర్లుందులే జడుచుకుంటారు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ నా కోసం తెరుస్తారా నీ అబ్బా తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా మీ బతుకులు ఇంతేరా ఇలా కాపలా కాయాల్సిందే ఈ రోజు నేను ఇక్కడ రేపు అక్కడ మీరెప్పుడు ఇక్కడే రే ఇక్కడే आजकल ऐसे हवले लोग बहुत आ रहे और अरे कोटी 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 ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోచి పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే అది కాదురా కోటి బాబు బాబా నిన్ను కూడానా ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవును రే ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా ఇప్పుడు అర్థమైందిరా కోటి నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్లు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి కొంచెం పక్క జరరే రౌండ్ ర్యాలీ నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావు అనుకో నువ్వే హీరో రే మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటాను రా ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారు రా ఇదిలా ఉంది చిచి మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమా తీస్తాను రా వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు ఇది బాగుందిరా చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి రే ముందే చెప్పేస్తున్నా బాబు అలాగే బాబు ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా ఇదిగో మీకు గుట్లు కూడా ఏమన్నా ఒక్క ఛాన్స్ రా ఒక్క ఛాన్స్ రానివ్వు మావాడు సూపర్ హీరో అవుతారా అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు సర్లేవా నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా అమ్ముతారు 2 ఏళ్ళు ఆగలరా మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తానా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుద్రా మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు వచ్చాడు మళ్ళీ శామ్ కో బిజావ్ నమస్తే సార్ సినిమా పిక్చర్లు 2 వచ్చాయి ఇక్కడికి రాలేదండి ఇక్కడికి అసలు రాలేదండి బాబు తిని చూడలేదండి ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి నేను లేచేసరికి పోతాయి పడుకునేసరికి వస్తాయి ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जहाँ कहोगे वहाँ साइन करने के तैयार हो मेरे भाई కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్ ఒక్క ఛాన్స్ అండి ఒకే ఒక్క ఛాన్స్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి వస్తులు ఉన్నారు చీకొట్టించుకున్నారు మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు కానీ ఇప్పుడు హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బస్టర్ బొనంజాస్ బ్లడ్ బ్యాంక్ ఏబిసిఎల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకులే చెప్తే చడుచుకుంటావు నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే
మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంటు ఉండాయి. ఇన్స్పెక్టర్ శ్యామ్కు ఫోన్ చేస్తాయి. కొండలవాడ వెంకటేశ అలయు ఎంత పని చేశావు తిరుమలేశ. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస.